ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సోమవారము శివాలయంకి వెళ్తే చాలా మంచిదండి. అలాగే పెళ్ళైన పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా సరే సోమవారం ఉపవాసం చేస్తే మీరు ఏం కోరుకున్నా ఆ కోరికలన్నీ నెరవేరుతాయండి. శివయ్యని ఎవరైతే కొలవడం మొదలు పెడతారో వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఐశ్వర్యపరంగా కానీ ఏ వంటి పనులు చేసినా అందులో అన్నిటిలో కూడా విజయం కలుగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా శివయ్యకి ప్రతి సోమవారం అభిషేకం చేసుకోండి. ఎలా చేసుకోవాలి అక్క అంటే, మీ ఇంట్లో మంచినీళ్ళు ఉంటే ఆ మంచినీళ్ళు పోసి ఆ తండ్రికి అభిషేకం చేసుకున్నా చాలా మంచిదండి. లేకపోతే మీ ఇంట్లో విభూది ఉన్న విభూతితో అభిషేకం చేసుకున్నా చాలా మంచిది. మనస్ఫూర్తిగా శివయ్యకి చిటికెడు విభూది వేసి మంచి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. పాలు, నీళ్ళు, తేనె ఇవన్నీ ఉండాలని ఏం లేదండి. మనస్ఫూర్తిగా చిటికెడు గంగ వేసి ఆయనకి అభిషేకం చేసిన ఆ శివయ్య ఎంతో సంతోషిస్తారండి. అలాగే ప్రతి సోమవారం మీ ఇంట్లోన 5 ఒత్తులు వేసి దీపం వెలిగించుకొని అయ్యవారి ముందు పాలు లేకపోతే పులిహోర లేకపోతే మిరియాల అన్నము నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. ఇలా శివయ్యకి ప్రతి సోమవారం చేసుకుంటే, పెళ్లి కాని వాళ్ళు చేసుకుంటే మంచి భర్త వస్తారండి. పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే వాళ్ళ సౌభాగ్యం బాగుంటుంది. మీరు చేసిన ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా సోమవారం సాయంత్రం మీకు వీలైతే గుడికి వెళ్తే చాలా మంచిదండి. మీకు వీలైతే వెళ్ళండి, వీలు కాకపోతే పర్లేదండి. 21 సార్లు ఓం నమ శివాయ అనుకుంటే చాలా మంచిది. అలాగే శివయ్యవి 8 నామాలు ఉంటాయండి. ఆ 8 నామాలు చదివి తెల్లని బియ్యం మీ ఇంట్లో ఉంటే ఆ బియ్యం అక్షింతలు వేసి ఆయనకి నమస్కరించుకుంటే చాలా మంచిదండి. ఓం నమ శివాయ.